హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, నేను పాలకూర పప్పు చేస్తున్నాను. చూడండి, పాలకూర 3 కట్టలు తీసుకొని కోసాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్తోని 2 గ్లాసులు వేస్తున్నా. రెండు గ్లాసులు వేస్తున్నా. శనగపప్పు కూడా వేసుకోవాలి. ఒక పిడికడ వేస్తున్నా. దీన్ని వాష్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ ఈ పాలకూరలో టమాటా వేయద్దు. మనం పసుపు వేసుకుంటున్నాను. నేను పసుపు వేసి ఉప్పు వేసి నేను ఉడకబెట్టేస్తాను. తర్వాత నేను ఇది పాలకూరను ఇంకొక దాంట్లో పోసుకేస్తాను. ఫ్రెండ్స్, పప్పు ఉడికేసింది. ఇప్పుడు మనం ఇది పోసుకేసేసుకుందాము. మనం పోపుకు కావాల్సినవి అన్నీ వేసేసుకుందాము. మనం కొద్దిగంత పసుపు కూడా వేసేసుకుందాము. అప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగంత వేసి పాలకూర వేసేసుకుందాము. పాలకూర మనం ఎప్పుడైనా కానీ అన్నీ ఒకటేసారి వేయకుండా ఇలా వేసుకొని చూడండి, చాలా బాగా టేస్టీగా అవుతుంది. మనం కారం కూడా వేసేసుకుందాము. నేను పచ్చిమిర్చి వేయలేదు, కారం వేసిన. 2 స్పూన్లు వేసిన. మనం అప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందాం. ఇందులోనే చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొద్దిగా అంతనే చింతపండు వేసుకున్నాను. నేను గింతే నేను ఇప్పుడు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము ఇందులో పోసేసుకుందాం. నేను పప్పు కూడా రుబ్బి పెట్టేసుకున్నాను. నేను పప్పు ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఎక్కువ రుబ్బొద్దు. ఎక్కువ రుబ్బొద్దు పప్పు ఎప్పుడైనా. ఇది బాగా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, చూడండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది.